తెలంగాణ రాష్ట్రానికి దేశ ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం తరఫున తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తామని, ఒక మంచి సంప్రదాయాన్ని పాటిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత స్థానిక పెన్గంగా భవన్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపుగా 6,000 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడించారు. ముందుగా రేపు ఉదయం 10 గంటలకు మోదీ ఆదిలాబాద్కు చేరుకుంటారన్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా పీఎం, సీఎం, కేంద్ర మంత్రుల ల్యాండింగ్ కోసం హెలీప్యాడ్లను ఏర్పాటు చేయడంపై కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వెళ్లిపోతారని, తాను సీఎం వెళ్లేంత వరకు, తాను పీఎం వెళ్లేంత వరకు ఇక్కడే ఉండి ఆయనకు జిల్లా ఇన్ఛార్జిగా, మంత్రిగా ఘనంగా వీడ్కోలు పలుకుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేతన్, ట్రైనీ ఐపీఎస్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో భాగంగా రావడం జరిగింది. నూతనంగా గోత్ నియోజకవర్గంలో ఏర్పాటైనటువంటి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారాన్ని కూడా ఈరోజు చేయించి, అదేవిధంగా పల్స్ పోలియో ఇచ్చోడలో పల్స్ పోలియో కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆనరబుల్ పిఎం గారి యొక్క ప్రోగ్రాం మూలంగా మరి వారు వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరగబోయేటువంటి అధికారిక కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. రేపు మన ఆనరబుల్ పిఎం నరేంద్ర మోడీ గారు 10:20 వారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోకి రాబోతున్న సందర్భంగా మరి వారికి స్వాగతం పలుకుతూ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు 9:30కు వారిక్కడికి రావడం జరుగుతుంది. పిఎం ప్రోగ్రాము ఏదైతే ఉందో ఎన్టీపీసీ 6,000 కోట్లతోటి, అదేవిధంగా నేషనల్ హైవే, మరి రైల్వే సంబంధించినటువంటిది దాదాపుగా 6,700 కోట్లతోటి ఈ యొక్క కార్యక్రమాలను రేపు మన ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభించబోతున్న సందర్భంగా వారితో పాటు మరి ఈ రాష్ట్రం నుంచి సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు